ఒక తప్పు ఈ రోజు మీరు అడిగితే శ్రవణ్ గారిది కూడా మల్కాజిగిరి కదా. నా మీదే సార్ అయితే అటాక్ అయింది కూడా నా మీద అటెంప్ట్ మర్డర్ జరిగింది సార్ మీ ప్రభుత్వంలోనే. మీ టీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ ఆఫీస్ లో జాతీయ జెండా ఎగరేస్తుంటే అటెంప్ట్ మర్డర్ చేసిర్రు సార్. ఏం చెప్తారు సార్ మీ దగ్గర ఉన్న రౌడీజం, గుండాయిజం, ఫోన్ ట్యాపింగ్ సార్. అసలు ప్రజాస్వామ్యం ఉండేనా? తెల్లారు లేస్తే తెల్లారు లేస్తే ఇంటి ముందు పోలీసులు. మీరు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారు, మీరు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారు సార్. ఇవన్నీ వద్దు, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. కాంగ్రెస్ మీరు కలిసిర్రు, ఆర్జేడీ మీరు కలిసిర్రు, ఇందాక శరత్ గారు చెప్పినట్టు మీరు చేసిన పాపాలేదు సార్. ఒక్కటా సార్? ఎన్ని కేసులు నేను నా దగ్గర ఉన్నవి చూపిస్తాను నా లిస్ట్. ఈ రోజు కూడా డబ్బులు కట్టుకుని కోట్ల చుట్టూ తిరుగుతున్నాం మేము. ప్రజాసేవ చేయాలంటే కేసులు, ఫోన్ ట్యాపింగ్, తెల్లారిలేస్తే ముందస్తు అరెస్టులు, ఎన్ని అరాచకాలు సార్. అమరవీరులను తొక్కి పెట్టేసినటువంటి పరిస్థితి. మీరు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఏ స్కీమ్ బాగుపడ్డా సార్ మీది? నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా, మిమ్మల్ని అడగండి, అదే మీరు చెప్పండి ఆన్సర్. దళిత బంధు అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు మీరు, ఓకే? ఇదే మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 30 to 40% కమిషన్ తీసుకొని అనేక మందికి అంచర్లకు ఇప్పించారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా సార్, దళిత బంధు ఇచ్చినటువంటి 100 మంది తీసుకొని 100 మందిలో ఏ దళితులు బాగుపడ్డాడు మీరు చెప్పండి. మీరు తిన్న పైసలు ఏ దళితుడిని బాగు చేయాలి? పైసలు ఇదంతా దేనికి పనికిరారు, దేనికి పనికిరారు. మీరు అధికారంలో మీ చీకటి మిత్రుడు మేము మనకి రాకపోతే రాకపోయినాం సార్. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు రాదు. ఇప్పుడు దాడికి ప్రతి దాడి సిద్ధంగా నేను క్వశ్చన్ అడుగుతున్నాను. నేను బాధితుడిని, కేసులు పెట్టుకున్నా, నేను ముందస్తు అయినా స్ట్రైట్ గా ఆరోపించాను. దళిత బంధులో మీరు బాగు చేసిన 10 మంది దళితులను మీ ఇదే ముందు కూర్చోబెట్టండి. జీ న్యూస్ లో ఛాలెంజ్ సవాల్ తీసుకుంటున్నా. అరే అవును బీజేపీ అందించడం పక్కన పెట్టి ఆన్సర్ చెప్పరా? అదే నేను ఒక కార్పొరేటర్ గా అడుగుతున్నా, నేను ఒక ప్రజాప్రతినిధిగా అడుగుతున్నా. నువ్వు బీజేపీ కాంగ్రెస్ పక్కన పెట్టి మీ ప్రభుత్వంలో బాగుపడ్డపడి మీరు అన్ని లక్షల కోట్లు తీసారు కదా. 10 మంది దళితులని ఈ రోజు బాగుపడ్డ దళిత బంధు స్కీమ్ ద్వారా 30 to 40% కమిషన్లు తీసుకున్నారు. 30% నుంచి 40% కమిషన్లు ఎవరికి వచ్చినా నాకు మీ అంచర్లు కాకుండా దళితులు బాగుపడ్డారు. రైతు బంధుతో లక్షల కోట్లాది మంది రైతులు బాగుపడ్డారు. కళ్యాణ లక్ష్మితో కోట్లాది మంది అమ్మాయిలు బాగుపడ్డారు. చాలా తెలంగాణ భవిష్యత్తుని అంధకారం చేసింది సార్ మీరు. తెలంగాణ భవిష్యత్తుని పూర్తిగా అంధకారంలో చేసినటువంటి పరిస్థితి మీది. లేదు కేసీఆర్ ప్రభుత్వంలో అందరూ నేను అడుగుతున్నా సార్, మీరు నేను అడిగిన దానికి స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. దళిత బంధులో మీరు బాగు చేసినటువంటి 10 మంది దళిత కుటుంబాలను తీసుకొచ్చి ఈ స్టూడియోలో కూర్చోబెట్టగలరా? చూపిస్తామండి, తీసుకుంటాను. నరవర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఒక నిమిషం. కాబట్టి నేనేమంటే అసలు సార్ భార్యాభర్తలు కూడా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితిలో దౌర్భాగ్యం సార్. మీకు విషయం చెప్తాను, మీకు ఇచ్చినటువంటి నేను కంప్లైంట్ ఇచ్చాను సార్. నేను ఉత్తగెత్తలే 4 ఏళ్ల క్రితం ఇదే రాచకొండ కమిషనరేట్ కి మీ ప్రభుత్వంలో రాసిన ఈ ప్రభుత్వం నా ఫోన్ ట్యాప్ అవుతుందని నాతో పాటు నా సాటి పిలిపించారు. ప్రభాకర్ రెడ్డి గారు ముందు కూర్చోబెట్టి మాట్లాడించారు. మా ఫోన్ ట్యాపింగ్ చేసిరు, మీరు మా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, మా వ్యక్తిగత స్వేచ్ఛ ధరించారు, మా పైన దాడులు కేసులు పెట్టిర్రు, ముందస్తు అరెస్టు చేసిర్రు. పూర్తిగా తెలంగాణ రాష్ట్రం దోచుకునేటువంటి అరాచకపు పాలన సార్. నోరెత్తేటువంటి పరిస్థితి హత్య ఎక్కడికి వెళ్ళింది అంటే నాంది పలికితే మీరు మీ బీజేపీలను ప్రజలు నమ్మరు. ఇక మీరు ఇప్పుడు మా బీజేపీలో నమ్ముతారో లేదో ఈరోజు 3వ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుస్తోంది కదా. ఇంకా మీరు తల తాకట్టు పెట్టినా, ఎంత అర్షికి కొట్టినా ఇంకా 40 సంవత్సరాలు మినిమం టు మినిమం బీజేపీ గవర్నమెంటే ఉంటది. మీరేమన్నా